ఈరోజు సోనియా గాంధీ గారిని గాడ్సేతో పోడ్చడం, ఈ చంద్రబాబు నాయుడు నిజంగా మాట్లాడితే మళ్ళీ మాకు సమాజం ఒక గౌరవప్రదంలో ఉండేటువంటి ప్రజాప్రతినిధులుగా భాష వాడొచ్చో లేదో కానీ ఇతన్ని తిట్టడానికి ఏదైనా భాష వాడడం తప్పేం లేదని అనిపిస్తూ ఉన్నది. అయ్యా మోడీ గారు, మీరు ఇప్పటికే ఒక రాష్ట్రానికే ముఖ్యమంత్రి ఉన్నారు. మీరు కలగన్నా ప్రజలు మీ పట్ల ఇప్పటికే అర్థం చేసుకుంటున్నారు. బిల్లు పెట్టండి, బేషరతుగా మద్దతు ఇస్తామన్న మీరు ఏ రకంగా వేషాలు వేస్తూ ఉన్నారో ప్రజలు చూస్తూ ఉన్నారు. మీ వేషాలకు మరి ఇప్పటికే ప్రజల్లో స్పష్టత వచ్చింది. మీరు ఎన్ని వేషాలు వేసినా, కాంగ్రెస్ పార్టీని విమర్శ చేసినా మీ యొక్క పర్పస్ సరువు కాదు. ప్రజలు కాంగ్రెస్ పక్షానే ఉన్నారు. ప్రజలకు కాంగ్రెస్ పట్ల విశ్వాసం ఉంది. కాబట్టి మీరు కేవలం మేము వచ్చినాక ఇస్తాం, సమన్యాయం ఏం చేస్తాం, ఇవన్నీ మాటలు కాదు. రేపు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్లో డిబేట్ చేయండి, పార్లమెంట్లో మాట్లాడండి, బేషరతుగా బిల్లుకు మద్దతు ఇవ్వమని మరి కోరుతూ, ఏది ఏమైనా సోనియా గాంధీ గారి పేరు ఎత్తే కనీస అర్హత లేనటువంటి నాయకులు ఎవరు మాట్లాడినా ఖబర్దార్. చంద్రబాబు నాయుడు, నువ్వు కనుక సోనియా గాంధీ గారు అన్న వ్యాఖ్యలను కనుక ఉపసంహరించుకోకపోతే తెలంగాణ గడ్డ మీద నీకు కాలు పెడితే నీకు ప్రజల చేత మరి ఏ రకమైన మరి మర్యాద జరుగుతుందో నువ్వు ఒకసారి వేచి ఉండు.